R360 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ పంపిణీ గడువు పొడిగించాలి అని వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ స్వామి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు ఎప్పుడు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు పెన్షన్ ఇచ్చేవారికి, కానీ ఈ సంవత్సరం 1వ తేదీ నుండి 2వ తేదీ వరకే పెన్షన్ పంపిణీ చేసి ఆన్లైన్ బంద్ చేస్తున్నారన్నారు. కావున పెన్షన్ పంపిణీ గడువును పొడిగించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చాలా దూర ప్రాంతాల్లో ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు అని, నిర్దేశించిన సమయంలో పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. కావున వికలాంగుల విన్నపాన్ని మన్నించి వికలాంగుల పెన్షన్ పంపిణీకి గడువు పెంచాలి అని కోరారు. పాత పద్ధతి ప్రకారంగానే పెన్షన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమస్యలు అనేక ఉన్నాయని వాటిని పరిష్కరించాలి అని తెలిపారు. రాష్ట్రంలో వికలాంగులకు దాదాపు 7 సంవత్సరాల నుండి వికలాంగులకు బ్లాక్ లిస్ట్ పోస్టులు పంపలేదని, వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి అని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, విఎస్పిఎస్ వికలాంగుల సంక్షేమ సంఘం పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు చాలా సంతోషకరమైన వార్త విన్నాము. వికలాంగుల పింఛను గత పోయిన ప్రభుత్వము ఏ నెల తీసుకుంటే ఆ నెలనే పింఛను, లేకపోతే కన్యగా పింఛనే కట్ చేస్తామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండ్రి. అలా కాకుండా ఇప్పుడున్న మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 1 నెల తీసుకోకపోయినా, 2వ నెల తీసుకోకపోయినా 3వ నెల కూడా ఇస్తామని ఆయన చెప్పడం మా వికలాంగులకు అందరికీ చాలా సంతోషకరమైన విషయము. అంతేకాకుండా వికలాంగులు చనిపోయిన నెలకే వాళ్ళ భార్యకు పింఛను, పెళ్లి చేసుకున్న వాళ్ళకు, అదేవిధంగా వృద్ధులు భార్య చనిపోయినా భర్త చనిపోయినా 1 నెలకు పింఛన్ ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవడము మాకు చాలా ఆనందకరమైన విషయము. అలాంటి సీఎం మాకు ఎంతో మా వికలాంగులకు అవసరము. ఆయన నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వికలాంగుల కోసము ప్రేమ అనురాగం చూపుతాడు, వికలాంగుల పైన దయాదక్షిణ చూపుతాడు. అలాంటి సీఎం మాకు దొరకడం మా వికలాంగులము వృద్ధులము చేసుకున్న ఆనందమని నేను సీఎం సార్ గారికి తెలియపరుచున్నాను. అంతేకాకుండా సార్, ముఖ్యమైనది ఒక విషయము, ప్రతి నెల పింఛను 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఇస్తున్నారు, ఆన్లైన్ బంద్ చేస్తున్నారు. అలా కాకుండా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పాత పద్ధతిగా పింఛన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సార్ గారిని కోరుచున్నాను. ఎందుకనగా మా వికలాంగులు ఎక్కడెక్కడో చాలా దూర ప్రాంతాలలో ప్రైవేట్ జాబులు చేస్తున్నారు, బ్రతకడానికి పోతున్నారు. వాళ్ళు 1వ తేదీ 2వ తేదీ రావడానికి చాలా నానా కావస్థలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ 1వ తేదీ నుంచి 2వ తేదీ పద్ధతి మానేసి పాత పద్ధతిగా మాకు పింఛన్ ఇవ్వాలని సీఎం సార్ గారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పటికి 7 సంవత్సరాలు గడిచిపోతుంది, ఏ ఒక్క వికలాంగుని కూడా బ్లాక్ పోస్టులు వదలలేదు. ఇప్పటికైనా మా వికలాంగుల పైన దయ ఉంచి సీఎం సార్ గారు మాకు వెంటనే బ్లాక్ పోస్టులు కూడా భర్తీ చేయాలని